వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో నిన్న రాత్రి అయితే ఘోరం అయితే చోటు చేసుకుంది. మనం ఇప్పుడు విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉన్నాం. అయితే ఇక్కడ నిన్న 7 ఏళ్ల బాలుడు ఋషి తను ఇదే ప్లేస్ గుండా మొత్తం నీటిలోకి వెళ్ళి కొద్దిసేపటికి విగతజీవిగా తను ఊపిరాడిగా ప్రాణంగా అయితే కోల్పోయింది. మనం చూడొచ్చు ఎక్కడైతే కొంచెం డెప్త్ అయితే ఉందో ఆ డెప్త్ వద్దకు వెళ్ళి అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ స్పోర్ట్స్ ఆక్వా వరల్డ్ పేరెంట్స్ని అలౌ చేయకపోవడంతో మొత్తం అంతా వీళ్ళు పిల్లలే లోపల రావడం అయితే జరిగింది. అయితే ఆ పిల్లవాడిని సరిగ్గా గమనించకపోవడంతో అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వాటర్ వాల్లో ఈ బాలుడు అయితే మృతి చెందడం అయితే జరిగింది. బాలుడు ఋషి 7 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే గుర్తించప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించిన విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది ఈ విషయం తెలుసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన తల్లిదండ్రులు ఫోటో ఎక్కడికైతే తీసుకెళ్లారో అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు హాస్పిటల్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కేజీహెచ్ అయితే తరలించారు. అయితే బాలుడు మృతిపై ఆందోళన అయితే వ్యక్తం చేశారు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇదే మనం ఎక్కడైతే ఉన్నామో అదే వాటర్లోకి అయితే బాలుడు లోపలికి వెళ్ళడం. అయితే లోపల బాలుడికి అయితే ఊపిరి ఆడకుండా, అంటే 7 సంవత్సరాల బాలుడు అంటే చాలా చిన్న వయసు. ఆ బాలుడికి ఈ డెప్తే చాలా ఎక్కువ. అలాంటిది కొంచెం ముందుకైతే వెళ్ళి బాలుడికి ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే అయితే మరణించడం అయితే జరిగింది. అయితే దీన్ని మొత్తం సిబ్బంది ఎవరు చూసుకోలేకపోవడంతో అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రధానంగా తల్లిదండ్రులని లోపలికి ఎలా చేసి ఉంటే తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎలా చేయకపోవడంతో అయితే స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయటనే ఉండడం అయితే జరిగింది. ఈ క్రమంలో అయితేనే ఈ బాలుడు వాటర్లోకి వెళ్ళి ఊపిరాడక మృతి చెందినట్టయితే తెలిసింది. అయితే హుటాహుటిన సిబ్బందిని అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది అయితే ఆ బాలుడిని ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు, దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో ఆ బాలుడు మృతదేహం, ఋషి 7 సంవత్సరాలు బాలుడు మృతదేహం అయితే కేజీహెచ్ మార్చరికి అయితే తరలించారు. అయితే ప్రధానంగా ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది చూసుకోకపోవడం వల్ల ఇది ప్రమాదం జరిగిందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారు. అయితే బాలుడు మృతదేహం అయితే మనకి కేజీహెచ్ మార్చరీలో అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ విషయంలో అయితే మరి తల్లిదండ్రులు ఎలా చేయకపోవడం ఎందుకు, నిజంగా తల్లిదండ్రులు కానీ ఎలా చేస్తుంటే లోపలికి వాళ్ళ పిల్లవాడిని అయితే చూసుకునే ప్రక్రియ అయితే ఉన్నాను. నిజంగా తల్లిదండ్రులు లేకపోవడంతోనే ఆ పిల్లవాడిని ఎవరు గమనించలేకపోవడంతోనే బాలుడు లోపలికి వెళ్ళి ఊపిరాడక చనిపోవడం అయితే జరిగింది. నిజంగా ఇది ఈ నిర్వాహకం మొత్తం అంతా ఈ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించిన నిర్వాహకులదే బాధ్యత అని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇది ఈ పోలీస్ స్టేషన్లో అయితే మటుకి తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇలాంటిది నిజంగా సమ్మర్ వెకేషన్స్ అయితే ప్రధానంగా పిల్లలు మారం చేస్తుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకురావడం సమస్య కాదు, కానీ తల్లిదండ్రుల పక్కన ఉంటే వాళ్ళ పర్యవేక్షణ వేరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ మించి ఇంకెవరు ఉండదు. అలాంటి తల్లిదండ్రులు లోపలికి ఎలా చేయకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా ఏర్పడింది నిన్న. అయితే నిన్న రాత్రి 7-7:30 గంటలకైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అయితే బాలుడు మృతి చెందడం అయితే జరిగింది. అయితే ఈ తల్లిదండ్రులు అయితే మొత్తానికి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే బాలుడు మృతదేహాన్ని అయితే కేజీహెచ్ మార్చరీకి అయితే తరలించడం అయితే జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.